హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. క్లియర్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు దొరుకుతుంది. కొత్తగా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. టెట్ నిర్వహణకు పచ్చజెండా. 2-3 రోజుల్లో నోటిఫికేషన్. రాష్ట్రంలో 2026 సంవత్సరానికి తొలి విడత టెట్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఏడాదికి 2 సార్లు టెట్ జరపాల్సి ఉండగా ఇటీవలే పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిరు. అందుకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో 2-3 రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనుంది. జూన్ 2వ వారంలో పరీక్షలు నిర్వహించనున్నట్టు సమాచారం. 13వ తేదీన టెట్ నోటిఫికేషన్ విడుదలకు అవకాశం అయితే ఎక్కువ ఉంది. జూన్ 2వ వారంలో ఈ పరీక్షలు నిర్వహించడానికి అధికారులు ప్రాథమికంగా షెడ్యూల్ను అయితే రూపొందించినట్టు తెలుస్తూ ఉంది. 1 లేదా 2 రోజుల్లో పూర్తి స్థాయి పరీక్ష షెడ్యూల్ను ప్రకటించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏటా 2 సార్లు టెట్ నిర్వహిస్తున్నారు. జనవరిలో జరిగిన పరీక్షలు పూర్తి కావడంతో తాజాగా 2వ నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక జనవరిలో జరిగిన పరీక్షలకు సంబంధించిన గణాంకాలు గమనిస్తే జనవరి 3 నుంచి 20 వరకు CBT మోడ్లో ఈ ఎగ్జామ్స్ అయితే నడిచినాయి. 195,000 మంది హాజరయ్యారు. ఇందులో 51.37% అంటే సుమారు 1,00,000 మంది అర్హత సాధించారు. ఇందులో పేపర్ 1 72% అర్హత, పేపర్ 2 39.11% అర్హత. ఇక ఇన్ సర్వీస్ టీచర్లు 67,605 మంది హాజరైతే 37,893 మంది క్వాలిఫై అయ్యారు. 57.76% క్వాలిఫై అయ్యారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో టీచర్లకు టెట్ క్వాలిఫై కావడం తప్పనిసరి అయింది. ప్రస్తుతం సుమారు 30,000 మంది ఇన్ సర్వీస్ టీచర్లు ఇంకా క్వాలిఫై కావాల్సి ఉంది. వీరందరూ తమ సత్తా చాటేందుకు ఈ నోటిఫికేషన్ ఒక మంచి అవకాశంగా భావించవచ్చు. తెలంగాణ ఇంటర్ ఫలితాలు రేపు. ఫలితాలను tgbi.cgg.gov.in ఇది అఫీషియల్ వెబ్సైటు. తెలంగాణ బోర్డు ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించిన వెబ్సైటు. ఇందులో కూడా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. www.enadu.net, ఈనాడు ప్రతిభ.net, రకరకాలుగా సాక్షి, ఈ రకరకాలుగా మనకు రిజల్ట్ అయితే పొందవచ్చు. ఇక 12వ తేదీన ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేయనున్నారు. రేపు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఈ వార్షిక పరీక్షలు నిర్వహించడం జరిగింది. మొత్తం 9,97,075 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఇందులో ఫస్ట్ ఇయర్ వాళ్ళు 4,89,126 మంది, సెకండ్ ఇయర్ వాళ్ళు 5,07,949 మంది. ఇక పోయిన సంవత్సరం ఉత్తీర్ణత పర్సెంటేజ్ చూస్తే ఫస్ట్ ఇయర్లో 66.89%, సెకండ్ ఇయర్లో 71.37% ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలికలు 73.83%, బాలురు 57.83%. రేపు ఈ ఫలితాలను మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేస్తారు. మధ్యాహ్నం 12:30 గంటలకు ఈ ఫలితాలు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ఫలితాలు పొందాలనుకుంటే ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయి ఉండండి. అక్కడ అప్డేటెడ్ లింక్స్ ఎన్నున్నా సరే రిజల్ట్స్కి సంబంధించి ఖచ్చితంగా అందులో అప్లోడ్ చేస్తూ ఉంటాం. మీరు అక్కడ నుంచి అయితే తొందరగా రిజల్ట్స్ పొందడానికి అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా టెలిగ్రామ్లో జాయిన్ కండి. PR ఇంజనీరింగ్ విభాగంలో 618 పోస్టులు ఖాళీ. 464 AE, 92 AE పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు. మల్టీ జోన్ల వారీగా ఖాళీల వివరాల వెల్లడి, భర్తీ కోసం ఎదురుచూపులు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి. ఏళ్లుగా నోటిఫికేషన్లకు మోక్షం కలగకపోవడంతో AE పోస్టుల భర్తీ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. తాజాగా 618 పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు సిద్ధం చేసినా అవి ఎప్పుడు కార్యరూపం దాల్చుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్ శాఖలో సెక్షన్ ఆఫీసర్ల కొరత తీవ్రంగా ఉంది. శాఖలో మొత్తం 1,375 పోస్టులు మంజూరైతే 799 మంది మాత్రమే పనిచేస్తారు. దాదాపుగా 42% ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న 576 ఖాళీలను తోడు 2026 నాటికి రిటైర్ అయ్యే మరో 42 మందిని కలుపుకుంటే 618 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారులు లెక్క తేల్చారు. 464 AE పోస్టుల ఖాళీ. శాఖలో ఖాళీలు ఉండడంతో 402 AE పోస్టుల భర్తీ ప్రతిపాదనలు పంపించారు. తాజాగా 62 AE పోస్టులు ఖాళీ కావడంతో వాటిని కలిపి మొత్తం 464 ఖాళీలు ఉన్నాయని నివేదికలు చెప్తారు.
ఇందులో మల్టీ జోన్ 1లో 260, మల్టీ జోన్ 2లో 204 ఏఈ ఖాళీలు ఉన్నాయి. 154 ఏఈ పోస్టుల్లో 92 పోస్టుల ప్రత్యక్ష నియామకం ద్వారా 62 పోస్టులు పదోన్నతి ద్వారా భర్తీ చేయాలి. ప్రత్యక్ష నియామకాల్లో మల్టీ జోన్ 1లో 52, మల్టీ జోన్ 2లో 40 చొప్పున పోస్టులు ఉన్నాయి.